ఏంటి మైకేల్ జాక్సన్ ఇంకా బ్రతికే ఉన్నారా? సో ఈ వ్యక్తి చూడండి, ఈ వ్యక్తి పేరు వచ్చేసరికి డేవ్. సో ఇతనే మైకేల్ జాక్సన్ అని చాలా మంది అంటున్నారు. మైకేల్ జాక్సన్ ఫేషియల్ రీకన్స్ట్రక్షన్ చేసుకొని ఇలా మార్పు చెందాడని చాలా మంది అంటున్నారు. మైకేల్ జాక్సన్ కి విటిలాగో అనే ఒక క్రోనిక్ డిసార్డర్ ఉండేది. సో ఈ డిసార్డర్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే స్కిన్ మొత్తం వైట్ కలర్ ప్యాచెస్ అనేవి ఏర్పడతాయి. సో ఇదే కాదు, మైకేల్ జాక్సన్ కి ఒక మేజర్ ఫైర్ యాక్సిడెంట్ వల్ల ఫేస్ యొక్క సగ భాగం కాలిపోయింది. సో దీనివల్ల మేజర్ ప్లాస్టిక్ సర్జరీ అనేది ఇతనికి చేయడం అనేది జరిగింది. సో ఇదే కాదు, మైకేల్ జాక్సన్ 2009లో చనిపోయాడు. కానీ కరెక్ట్గా 2009లో ఆ టైంకే డేవ్ అనే వ్యక్తి బయటకు వచ్చి ఏం చెప్తారంటే, నేను మైకేల్ జాక్సన్ యొక్క క్లోజెస్ట్ ఫ్రెండ్ని, నేను కూడా ఫైర్ ఇన్సిడెంట్లో ఉండడం వల్ల నా ఫేస్ ఇలా అయిపోయిందని అంటున్నారు. కానీ దీనికి ఎటువంటి ప్రూఫ్స్ లేవు, ఎటువంటి రుజువులు లేవు. ఇతని వాయిస్ ఒకసారి వినండి. చూసారు కదా, మైకేల్ జాక్సన్ యొక్క వాయిస్ తో సేమ్ టు సేమ్ మ్యాచింగ్. సో ఇతనే మైకేల్ జాక్సన్ అయితే మైకేల్ జాక్సన్ డెత్ ని ఫేక్ చేయడానికి కారణాలు ఏంటి, ఇవన్నీ తెలియాలంటే ఎప్స్టీన్ ఫైల్స్ పూర్తిగా రిలీజ్ అవ్వాలి. ఎస్, ఇది ఎప్స్టీన్ ఫైల్స్ తో గ్యారంటీగా లింక్అప్ అయి ఉంది. ఎందుకంటే డెత్ ని ఫేక్ చేయడం అంటే ఆషామాషా కాదు. ఎందరో పై స్థాయి వ్యక్తుల హస్తాలు అయితే దీంట్లో ఉన్నాయి. సో ఇవన్నీ బయట పడతాయి త్వరలో. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఫాలో చేసుకో. మరి మైకేల్ జాక్సన్ ఫ్యాన్ అయి ఉంటే కమ్బ్యాక్ కోసం కామెంట్ చేయి.